కరోనా వైరస్ గురించి కొన్ని విషయాలు మనం అవగాహన చేసుకోవాల్సిన అంశం ఉంది. దీనివల్ల ఏదో మనుషులు చనిపోతారు, ఒక భయానకమైన వైరస్ అని, భయానక పరిస్థితి అని చెప్పి అంత పానిక్ బటన్ నొక్కాల్సినంత పరిస్థితి, అంత అవసరము, అంత పెద్ద ఇది ఒక రోగము అని కూడా చెప్పాల్సిన పని లేదు. ఎటువంటి వాళ్ళు దీనికి మరణానికి లోనవుతున్నారు అని అంటే 60 ఏళ్ల పైచిలుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఇబ్బందులు, ఆల్రెడీ కొన్ని పరిస్థితులు బాగోలేని వ్యక్తుల మీద ఇటువంటి వైరస్ అన్నది వస్తే అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక హానికరమైన ఒక వ్యాధి కింద మనం పరిగణించవచ్చు. ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. ఇగ్నోరెన్స్ బయట ప్రపంచానికి తెలిసే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎంత క్యాజువల్ గా, ఎంత బాధ్యత రాహిత్యంగా. ఒక మాటలో చెప్పాలంటే ఒక తెలివిలేని వ్యక్తి, ఒక ఉన్మాదం నెత్తికెక్కిన వ్యక్తి ఎవరు చెప్పినా వినడనే దానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇన్ని రోజులైంది, ఒక్కరోజు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల, ఒక్కరోజు సమీక్ష చేయాల, మీ వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. నీకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనం లేదు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనం. తమాషా ఆడుతున్నాడు. ఏమంటాడు ఆయన? కరోనా వస్తే చనిపోతారనేది అవాస్తవం, పారాసిటమాల్ వేస్తే అదే తగ్గిపోతుంది, అదే మరి ఇది ఎప్పుడు నిరంతరం ఉంటుంది అని నీ చేతగాంతనాన్ని ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చావు. ప్రపంచాన్ని మొత్తం గజగజలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ పైన ఈ ముఖ్యమంత్రి యొక్క అవగాహన రాహిత్యం, విషయ పరిజ్ఞానం లేకపోయిన దానివల్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. చాలా లైట్గా తీసుకుంటున్నాడు. ఇది ఈ రాష్ట్రం దురదృష్టం.